సిఐటియు నాయకులు పాకలపాటి సోమరాజు, పిల్లా రాంబాబు ఆధ్వర్యంలో ఏలేశ్వరం మరిడమ్మ అమ్మవారి గుడి వద్ద నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భవన నిర్మాణ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా సంక్షేమ పథకాలు సాధించుకున్న భవన నిర్మాణ కార్మికులకు సిఐటియు ఇదే ఉత్సాహంతో పెండింగ్లో ఉన్న 5 కోట్ల పరిహారం కార్మికులకు చెల్లించాలని, 2020 నుండి పథకాలకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఏప్రిల్ 1, 2, 3 తేదీలలో మండల తహసీల్దార్కు దరఖాస్తులు పెట్టించి 2026 మే 6న చలో కలెక్టరేట్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏలేశ్వరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బస్సా దుర్గాబాబు, అడపా శివ, ముప్పిడి సుశీలమ్మ, కాళ్ళ అజ్జమ్మ, అచ్చియమ్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అవ్వచ్చు, జిల్లా వ్యాప్తంగా అవ్వచ్చు, ఈవేళ ప్రతి మండలం తహసీల్దార్ ఆఫీస్ కాడ కూడా మరి నిరసన తెలియపరచమని మరి పార్టీ పిలుపు. అలాగే మరి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పోయిన 5 సంవత్సరాల పాలనలో వైసీపీ ప్రభుత్వంలో మరి ప్రతి కార్మికుడు కూడా ఈవేళ చనిపోవడం జరిగింది. అలా ప్రతి కార్మికుడు కూతురు కూడా డెలివరీ అవ్వడం జరిగింది. ఈ పెండింగ్లో ఉన్న డబ్బులు కూడా ఇవన్నీ కూడా పక్కదోవ పట్టించి సంక్షేమ బోర్డులో నిధులన్నీ కూడా ఆయన స్వార్థానికి ఉపయోగించుకుని కార్మికులకి ఈవేళ అన్యాయం జరగడం జరిగింది. మరి అటువంటిది ఈవేళ పెండింగ్లో ఉన్న క్రైమ్లు అన్నీ కూడా మేము రిలీజ్ చేయాలని కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ చేయడం జరుగుతుంది. మరి సంక్షేమ బోర్డు నిధులన్నీ కూడా మరి భవన నిర్మాణ కార్మికుల హక్కుల కోసం పోరాడి ప్రతి కార్మికుడు కూడా మరి ఈ క్రైమ్ చనిపోవడం జరిగింది. కార్మికులందరూ కూడా ఉపాధికి నష్టపోయారు. ప్రతి కుటుంబం మరి ఈదుల పాలు పడడం జరిగింది. ప్రతి కుటుంబానికి క్రైమ్ పెట్టి వాళ్ళ క్రయానికి మరి ఈవేళ ఆ దెత్త పెట్టుకుంటే ₹1,00,000 కుటుంబానికి వస్తుంది. ముందుగా అందరికీ నమస్కారం. మాది కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘం లింగంపర్తి. మేము గత 2020 కానించి పెట్టినటువంటి క్లెయిమ్లన్నీ కూడా ఏవి గత ప్రభుత్వంలో ఏవి మాకు రాలేదు. ప్రతి ఒక్క కార్మికుడు ఎంతోమంది, కనీసం మా సంఘంలో సుమారుగా 15 మంది డెత్ అయి ఉన్నారు. అలాగే కొంతమంది పెళ్లి కాన్పుకి అలాగే పెళ్ళిళ్ళకి కానీ రాని క్లెయిమ్లు కూడా చాలామంది ఉన్నారు. ఎవరికి కూడా రాలేదు. ఈ సంవత్సరం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చి 1వ తారీఖు నుంచి ఈ అమలు చేస్తున్నామని మాకు తెలపడం జరిగింది. అలాగే ఈ అమలు చేస్తామని ఇప్పుడున్న కార్మికులకి ఇప్పుడున్నటువంటి డెత్లకైతే మేము ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. మాకు అలా కాదు, మాకు 2020 నుంచి ఏదైతే క్రైమ్లు పెట్టి ఉన్నామో మాకు అవన్నీ కూడా మా కార్మిక సోదరులకి అందేలాగా ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇట్లు ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘం లింగంపర్తి. నా పేరు పిల్లా రాంబాబు, ఏలేశ్వరం మండలం సిఐటి నాయకుడిని. అయితే గత 2020 సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి సంక్షేమ పథకాలు అమలు చేసే లేబర్ ఆఫీసును గత ప్రభుత్వం ఇందులో ఉన్నటువంటి నిధులను తన ఆ సంక్షేమ పథకాలు వాడుకొని ఈ యొక్క బోర్డుని ఆపడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా మేము సిఐటియుగా అలుపెరగని పోరాటం పోరాడి భవన నిర్మాణ కార్మికులు ఎట్టికేలకి మొన్న మార్చి 1, 2026 నుంచి బోర్డుని పునర్నిర్మాణం చేసి మళ్ళీ ఓపెన్ చేస్తున్నామని కూటమి ప్రభుత్వం ప్రకటన చేసింది. అయితే మా డిమాండ్ ఏంటంటే, ఎప్పుడైతే 2020 నుంచి బోర్డు మూసారో అనేక వందలాది మంది, వేలాది మంది కార్మికులు చనిపోతే వాళ్ళకి పరిహారాలు ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి ₹1 కూడా రాలేదు. వాళ్ళందరికీ కూడా అప్పటి నుంచి ఆ దరఖాస్తులన్నీ కూడా పైన వెళ్ళి శాంక్షన్ అయిపోయినాయి ఉన్నాయి. వాళ్ళు అకౌంట్లకి డబ్బులు గత గవర్నమెంటు అబ్జెక్షన్ వల్ల ఆ అకౌంట్లో డబ్బులకు రాలేదు. మా డిమాండ్ ఏంటంటే 2020 నుంచి కూడా ప్రతి మనిషికి చనిపోయినటువంటి ఈ సంక్షేమ బోర్డులో నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికి ₹80,000 వాళ్ళ అకౌంట్కి వేయాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా అప్పటి నుంచి కూడా అనేక ఈ ప్రసవాలు అయితేనో, మ్యారేజ్లు అయితేనో, డెత్లు అయితేనో ఈ కార్మికులందరికీ కూడా అప్లికేషన్ పెట్టుకునే సదుపాయం కల్పించాలని సిఐటియు కాకినాడ జిల్లా ఇచ్చినటువంటి పిలుపుని అమలు చేస్తూ ఈ ఏప్రిల్ 1వ తారీఖున మండల కేంద్రాల్లో ఈ యొక్క ధర్నాను నిర్వహించడం. దీన్ని ఇంతటితో ఆపకుండా మే 6వ తారీఖుని మళ్ళీ కలెక్టరేట్ కాడ ఇదే భవన నిర్మాణ కార్మికులతో
జిల్లా వ్యాప్తంగా కాకినాడలో మళ్ళీ ధర్నా నిర్వహిస్తాం. ఇది కూడా పోరాడి ఆ 2020 నుంచి పెండింగ్లో ఉన్నటువంటి క్లెయిమ్లన్నీ సాధించే వరకు కార్మికులందరూ కూడా సంయుక్తంగా కలిసికట్టి పోరాడి ఆ యొక్క క్లెయిమ్లన్నీ సాధించుకోవాలని సిఐటియు మండలంగా నీ యొక్క పిలుపునిచ్చి ఇంతటితో విరమిస్తాం.